యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. ప్రభు ఈ మాట మనకి ఎందుకు ఇంతగా తెలియపరుస్తున్నాడు? దినములు చెడ్డవి అంటే ఇప్పుడున్న దినములు భయంకరమైన దినాలు, చెడ్డవి. చూడండి, మనం ముందు లేవగానే ఫస్ట్ ఏం ఎతుకుతాము? బైబిల్ ఎతుకుతామా? బైబిల్ ఎతకం, సెల్ ఎతుకుతాం, మొబైల్ ఎతుకుతాం. ఈ మొబైల్ పట్టుకొని ఫస్ట్ లేవడం మొబైల్లో లేచి కూర్చొని ఫస్ట్ చూసేది ఏంటంటే ఇష్టానుసారమైనవి. ఒకవేళ ఇంకేమన్నా వీడియోస్, లేకపోతే సీరియల్స్, లేకపోతే ఇంకేమన్నా కొత్తగా న్యూస్ ఏమైనా వచ్చాయా, కొత్తగా ఏమైనా పెట్టారా అనేవి చూస్తారు. కొత్తగా వీడియోస్ ఏమైనా పెట్టారేమో చూస్తుంటారు. కానీ లేవగానే ముందు మోకరించి ప్రార్థన చేసుకొని, మొదటిగా మోకరించి ప్రార్థన చేసుకొని, దేవుని జ్ఞాపకం చేసుకుని, దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లేచిన వెంటనే దేవునితో ఒక కనెక్ట్ అవ్వడము. ఆ విధంగా ఎంతమంది అయితే ఉంటుంటారో వారందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఎందుకంటే లేవడమే మన మనసు దేవునితో కనెక్ట్ అయినప్పుడు దేవుడు మనం చూసి మనం దీవిస్తాడంట. అలా ఎవరైతే లేచి మొదటగా మరి మోకరించి ప్రార్థన చేసుకున్న తర్వాత, వాక్యాన్ని చదివిన తర్వాతకి అప్పుడు మీరు మొబైల్ తీసి పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకోనండి. అంతే ముందు లేచి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించి దేవుని ఆశీర్వాదం పొందుకున్నట అది ఎంత మేలు. దినదినము కూడా వర్ధిల్లుతాము, దినదినము దేవుడు జ్ఞానము చేత నింపబడతాం. అందుకే అజ్ఞానుల వలె కాక అంటున్నాడు. జ్ఞానము కలవాళ్ళగా నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. జ్ఞానం కలిగిన వాళ్ళలాగా మనం ఉండాలి, కానీ అజ్ఞానుల వలె ఉండద్దు ప్రియులారా. సాతానుడు కూడా భూమి మీద సంచరిస్తూ వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక మనిషి హృదయంలో దేవుడు లేకుండా చేయాలి, ఒక మనిషి హృదయంలో నిత్యము కూడా లోక పాపమైన మాలిన్యమైన పాపమే ఉండాలి అనే రీతిలో ప్రతి మనిషిని కూడా మరి నాశనం చేయటకు ఎన్నో రకాల విధాలుగా చేస్తుండు. ఇక వాడి చేతికి ప్రతి ఒక్కరు ఎలా చిక్కారంటే మొబైల్ ద్వారా చిక్కిపడిపోయారు. చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లోడు మొదలుకొని ముసలివాడిగా ఉంటున్న వృద్ధాప్యం వరకు ఉన్న వాడి చేతిలో కూడా ఈ మొబైలు, లోక సంబంధమైనవి చూస్తూ వాటిలో పడిపోయి దేవుని మర్చిపోయి పాపానికి చోటు ఇచ్చినట్లుగా అపవాది భయంకరమైన బాణం వేసి మొబైల్ ప్రతి ఒక్కరి చేతికి ఇచ్చింది. చిన్న పిల్లోడు కూడా ఈ రోజుల్లో మారం చేస్తూ అన్నం తినాలంటే వాడికి మొబైల్ పెడితే వాడు మారం ఆఫ్ చేసి చక్కగా అన్నం తింటున్నాడు. చూడండి ఎలా అయిపోయారో. నిజంగా ప్రియులారా, మన బహు జాగ్రత్తను కలిగి ఉండాలి. లేచామంటే కుటుంబం అంతా కూడా కళ్ళు తెరవకముందే వెంటనే బెడ్కి దిగి కింద మోకాళ్ళు వేసి మనము దేవుని ధ్యానించి మనం చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని చదివిన తర్వాతకి నువ్వు ఏ పనిని ప్రారంభించు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎవరైతే ప్రభా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ఈ యొక్క ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. దేవా, భయంకరమైన చెడ్డ దినాలలో ఉంటున్నామయ్యా. యేసయ్యా, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాయన. పాపంలో పడిపోవచ్చు, లోక సంబంధమైన పరుగులు పరిగెడుతూ ప్రతివేకముగా నిలిచి ఉంటున్నారు ప్రభా. దేవా, ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆత్మస్వరూపుడా, మీ శక్తి వేగము చేత ప్రతి బిడ్డని నింపమని అడుగుతున్నానయ్యా.
పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిపై మీ ఆత్మ కుమ్మరింపును దయచేయమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. యవ్వన బిడ్డలు ప్రభా ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీ జ్ఞానము చేత నింపయ్యా. ఏ బిడ్డ ప్రభా బలహీనంగా ఉంటున్నారో ప్రభా వారి బలము చేత జ్ఞానము చేత నింపండి ప్రభా. వారి రాస్తున్న ఎగ్జామ్స్లో ప్రతి బిడ్డ విజయమును పొందుకునే కృప దయచేయండి నాయన. నీకు స్తోత్రమయ్యా. యవ్వన బిడ్డలు ప్రభా ఎవరి బిడ్డలు త్రొట్టిల్లకుండా నాయన వారి యొక్క ప్రతినేకముగా నా ప్రభా నీ మార్గంలో నడుచుటకు నీ కృప సహాయం చేయండి నా ప్రభా. నీకు స్తోత్రమయ్యా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.